అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రిజెక్టెడ్ బై ఎండి అని చెప్పేసి కొంతమందికి అప్లికేషన్ స్టాటస్లో అయితే చూపిస్తుందట. మరి ఎందుకు చూపిస్తుంది ఏంటి అనేది వీడియోలో మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు మనం ప్రజాపాలనలో అప్లై చేసిన చాలామంది సరైన డాక్యుమెంట్స్ ఇవ్వకపోవడం, లేదంటే ఆల్రెడీ ఇల్లుండి అప్లికేషన్ పెట్టుకొని, ఫోర్ వీలర్ ఉండి అప్లికేషన్ పెట్టుకొని, ఇట్లా అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువగా ఉండి అప్లికేషన్ పెట్టుకుని అందరు చాలామంది ఫస్ట్ ఫేజ్కు సంబంధించి చాలామంది మంజూరు పత్రాలు తీసుకున్నారు. అయితే అందులో ఎవరైతే అనర్హులుగా గుర్తించబడుతున్నారో వారందరికీ ఎండి గారు అయితే డైరెక్ట్ రిజెక్ట్ అయితే చేస్తున్నారు. వాళ్ళకు ఇందిరమ్మ సంబంధించి బిల్స్ అయితే బ్యాంక్ అకౌంట్లో ఇవ్వడం లేదనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇంటే లిస్ట్ 3 లిస్ట్ 1 ఉంది. వాళ్ళు అందులో అనర్హులుగా గుర్తించబడ్డారు. అంటే ఇల్లు స్టార్ట్ చేశారు, బట్ పేమెంట్ స్టేజ్కి వచ్చే వరకు వాళ్ళు అనర్హులుగా గుర్తించబడ్డారు. అలాంటి వారిని డైరెక్ట్ ఎండి గారు రిజెక్ట్ చేస్తున్నారు. అంటే కలెక్టర్ స్థాయిలో అన్ని స్థాయిలో అప్రూవల్ అయిపోయినా కూడా లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో పేమెంట్ స్టేజ్ అంటే ఎండి గారు అప్రూవల్ చేస్తేనే పేమెంట్ అనేది బ్యాంక్లో పడుతుంది. ఆ స్టేజ్లో ఈ డైరెక్ట్ ఎండి గారే డైరెక్ట్ రిజెక్టెడ్ అయితే చేస్తున్నారు. అట్లా చాలామందికి జరుగుతుంది. మీలో ఎవరికైనా జరిగిందా ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే మాత్రం డైరెక్ట్గా మళ్ళీ మీరు ప్రజావానికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని దాని ద్వారా హౌసింగ్ డిపార్ట్మెంట్కు మీరు మళ్ళీ లెటర్ అయితే పెట్టుకోవచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎవరికైనా ఈ రిజెక్టెడ్ బై ఎండి అని చూపెడితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.